మనం ఎప్పుడైనా గరం గరం టీ అంటుంటాం. టీతో పాటు టీ, బిస్కెట్, బ్రెడ్, టోస్ట్ తింటున్నారా? జాగ్రత్త. మీరు టీతో పాటు టోస్ట్ టీలో వేసుకొని తింటున్నారా? దీని ద్వారా టోస్ట్లో మీకు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంటుంది. దీంట్లో పోషకాలన్నీ అసలే ఉండవు. ఇది తీసుకోవడం ద్వారా చక్కెర వ్యాధికి చాలా దగ్గరగా మీరు వెళ్తున్నట్టు సంకేతాలు ఉంటాయి. ఇలాంటివి తినకపోవడం చాలా మంచిది. మరికొంతమంది టీలో బ్రెడ్ వేసుకొని తింటుంటారు. ఈ బ్రెడ్ తినడం వల్ల కూడా బ్రెడ్లో అసలు పోషకాలే ఉండవు, విటమిన్స్ ఉండవు. అది ఒక రీసైకిల్ చేస్తూ ఉండగా మిగిలిన వేస్ట్ పదార్థం మైదా పిండితో తయారవుతున్న ఈ బ్రెడ్ను కలుపుకొని టీలో మీరు తాగడం వల్ల మధుమేహానికి, స్టమక్ సంబంధించిన సమస్య రావడానికి, చక్కెర వ్యాధి, షుగర్ కూడా మీకు రావడానికి కూడా చాలా ఎక్కువ ప్రభావం మన శరీరంపై చూపుతుంది. కాబట్టి ఈ బ్రెడ్ కూడా తినడం టీలో కలుపుకొని, మందులో టీలో కూడా షుగర్ ఉంటుంటుంది. మనకు తెలియకుండానే ఒక మిఠాయి తిన్నదానికంటే ఎక్కువగా షుగర్ కంటెంట్ మన శరీరంలోకి వెళ్తుంటుంది. కాబట్టి ఈ బ్రెడ్ కూడా తినడం తగ్గించుకుంటే మంచిది. అలాగే ఈ టీ, కాఫీలో ఈ బ్రెడ్, టోస్ట్ వీటిని కలుపుకొని తినడం ద్వారా మన యొక్క నడుము చుట్టూ కొలతలు మారిపోయే అవకాశం ఉంది. కొవ్వు పేరుకుపోవడంతో పాటు మీకు ఒబెసిటీ, బరువు పెరగడంతో పాటు చాలా మీ యొక్క ప్రతి ఒక్క డ్రెస్ కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి, ఒక ఫిట్నెస్ కనబడే శరీరం మీకు చాలా మీ కంట్రోల్ లేకుండా పోతుంటుంది. కాబట్టి ఈ కొవ్వు పేరుకుపోవడానికి ముఖ్య కారణం ఇలాంటివి తినడం వల్ల ఈ టీ, కాఫీలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే టీలో ఉస్మానియా బిస్కెట్స్ అని రకరకాల బిస్కెట్స్ని తింటుంటాం. ఇవి తినడం వల్ల వీటిలో చక్కెర శాతంతో పాటు, ఫ్యాట్తో పాటు మీకు ఎలాంటి ఇమ్యూనిటీ సిస్టాన్ని మెరుగుపరిచే ఏ ఉపయోగాలు దీటి వల్ల లేవు. కాబట్టి ఈ బిస్కెట్స్ తినడం వల్ల కూడా చాలా కొవ్వు పదార్థాలు పేరుకుపోయి మన స్టమక్ సిస్టమ్ దెబ్బతినడంతో పాటు మీకు స్టమక్లో తీసుకున్న ఆహారం సరైన సమయానికి డైజెస్ట్ కాకుండా చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చాలా ఎక్కువ ఆయిల్, కొవ్వు కంటెంట్తో తయారు చేసిన బిస్కెట్స్ను తినడం మానేస్తే చాలా మంచిది. ఉదయం పూట తాగే టీ మన ఇంట్లోనే మన అమ్మ వాళ్ళు చేసిన టీ తాగడం చాలా మంచిది. రకరకాల కల్తీ టీ పౌడర్లతో పాటు, కల్తీ పాలతో పాటు, శుభ్రత లేని గ్లాసులతో పాటు, ఆ పేపర్ గ్లాసులో మీకు ప్లాస్టిక్ కంటెంట్ ఉంటుంది. దాంట్లో దాదాపు అంటే హీట్ మరుగుతున్న టీని పోసుకొని తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా మట్టుకున్నాయి. తర్వాత రకరకాల జబ్బులు, హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి గ్లాసుల్లో టీ తాగడం కూడా చాలా మంచిది కాదు. కాబట్టి ఇంట్లోనే ఒక్కసారి మీకు నచ్చిన టీ తాగి వెళ్ళండి. దీంతోపాటు టీతో పాటు బిస్కెట్ అండ్ సిగరెట్ అండ్ ఎక్స్ట్రా టీ ఇలాంటివి నేను చాలా సందర్భాల్లో బయటకు వెళ్ళినప్పుడు చూసా. ఇవి తీసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మన శరీరం అనారోగ్యం పాలవడానికి మనం చేస్తున్న కష్టార్జితం కూడా